నమస్కారం. పల్లె న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల స్వామి వారి సేవలో చీఫ్ విప్ జీవి, వినుకొండ ఉపాధ్యాయునికి డాక్టరేట్. పోలవరం బనకంచెర్ల లింక్ ద్వారా నదుల అనుసంధానాన్ని కల్లారా చూడాలన్నదే చిరకాల స్వప్నంగా ఉందని వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర శ్రేయస్సు కోసం శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి కావాలని, తద్వారా పోలవరం బనకంచెర్ల అనుసంధానం సాకారం అవ్వాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. అది జరిగితే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం మొత్తం కరువు కోరల నుంచి విముక్తి కావాలని, తన చిరకాల వాంఛ నెరవేర్చాలని తిరుమల శ్రీవారి వేడుకున్నట్లు తెలియజేశారు. ఆ కలియుగ వైకుంఠనాథుడిని ఎప్పుడూ దర్శించుకున్నా ఆధ్యాత్మిక శాంతి, ఉత్సాహం లభిస్తుందన్నారు. కుటుంబం అందరితో కలిసి ఆ దర్శన భాగ్యం లభించడం అత్యంత ఆనందంగా అనిపించిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అందిస్తున్న సేవలు ఎంతో మెరుగైన విషయాన్ని దగ్గరగా చూసినందుకు ఇంకాస్త సంతోషంగా అనిపిస్తుందన్నారు. స్థానిక జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుని వి పద్మకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. తెలుగు ప్రాచ్య భాషా విభాగాధిపతి ఆచార్య ఎన్వి కృష్ణారావు పర్యవేక్షణలో సలీం కథా సాహిత్యానుశీలన అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. 2005లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా చేరిన ఆమె డాక్టరేట్ సాధించాలనే లక్ష్యంతో చదువును కొనసాగించారు. యూజీసీ నెట్, ఏపీ సెట్ వంటి అర్హత పరీక్షలలో విజయం సాధించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రాచ్య భాషా విభాగంలో పరిశోధన చేపట్టారు. 2 అంతర్జాతీయ, 5 జాతీయ సదస్సుల్లో పాల్గొని ఆమె పరిశోధన పత్రాలను సమర్పించారు. ఇప్పటి వరకు ఆమె రాసిన 7 పరిశోధన పత్రాలు యూజీసీ కేర్ లిస్టెడ్ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయని తెలిపారు. ఉద్యోగం చేస్తూనే వివిధ సదస్సుల్లో పాల్గొంటూ పరిశోధన, బోధన మెలకువలు నేర్చుకొని విద్యార్థులకు తెలుగు భాష బోధించడం ద్వారా ఆమె బోధించిన 10వ తరగతి విద్యార్థులు 100% ఫలితాలను సాధించారని చెప్పారు. వి పద్మ డాక్టరేట్ సాధించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాయలు కె నాగలక్ష్మి, సహోపాధ్యాయులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు తెగబడి 28 మంది పర్యాటకుల ప్రాణాలను అత్యంత పాశవికంగా పొట్టన పెట్టుకోవడాన్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వినుకొండ శివస్తూపం సెంటర్ వద్ద వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, పట్నా లాయర్స్ అసోసియేషన్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తదితరులు తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా నాగశ్రీను మాట్లాడుతూ మతం అడిగి పర్యాటకులను చంపడం ఎంతో బాధాకరమని, చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని, ఉగ్రవాదుల్ని వెంటనే పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి నిరసనగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు నిరసన ప్రకటించడం జరిగింది. నిన్ననే ర్యాలీ చేశారు. ఈ రోజున అన్ని ప్రాంతాల్లో మన వినుకొండలో కూడా మిత్రుడు నియోజకవర్గ ఇన్ఛార్జి నాగశ్రీను రాయల్ గారి నేతృత్వంలో ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూటమి తరఫున, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి తరఫున, ఎంపీ శ్రీ కృష్ణదేవరాయల గారి తరఫున ముందుగా మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే మనవి చేస్తున్నా, ఈ దేశంలో గతంలో అనేక సమస్యలు ఉండేవి. ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించి మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ తీర్చుకుంటూ వస్తున్నారు. అటు బాబ్రీ మసీదుకు సంబంధించినటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఈ రోజున భారతదేశంలో ఆ సంఘటన లేకుండా చేశారు. అదేవిధంగా కాశ్మీర్ సమస్య ఎప్పటి నుంచో గత 30 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి కాశ్మీర్ సమస్య కూడా పరిష్కారాన్ని కనుగొని ఆ రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపి ఈ రోజున అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంటే పక్కన ఉన్నటువంటి అసాంఘిక శక్తులు కొంతమంది ఈ భారతదేశ అభ్యున్నతిని, ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలను చూడలేక కన్నుగుడ్డి చేసినటువంటి దుశ్చర్య ఈ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి. ఈ రోజున కాశ్మీర్లో మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం,
కాశ్మీర్ పర్యటన పోవాలంటే ఈ ఇతర దేశాల నుంచి కానీ భారతదేశంలో అందరూ కూడా అక్కడికి పోయి ఆ సుందర ప్రదేశాల్లో సేద తీర్చేవాళ్ళు. అలాంటి పరిస్థితిని మరలా ఈ మధ్యకాలంలో కాశ్మీర్లో పర్యాటకులు పెరిగారు, ఆదాయం పెరుగుతూ ఉంది, భారతదేశం మొత్తం ఏకం అవుతూ ఉంది. ఎక్కడ కూడా మతపరంగా కానీ కులపరంగా కానీ ఎక్కడ సమస్యలు లేకుండా ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో పక్కన ఉన్నటువంటి దేశాల్లో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమై వారు పరిపాలన చేసుకోలేక కన్నుగుట్టి మన దేశం మీద దాడి చేశారని సందర్భంగా తెలియజేస్తూ, ఈ దాడిని ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించి 3 రోజుల నిరసన కార్యక్రమాలను ప్రకటించడం చాలా అభినందించే విషయం. తప్పనిసరిగా దేశం ఐక్యతగా ఉండాలి. కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యలను ఖండిస్తూ ఉంది. ఈ దేశ సమైక్యత కోసం ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జనసేన నాయకుడికి, నాగేశ్వర గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు. జరిగిన జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యకి దాదాపు 28 మంది చనిపోవడం జరిగింది. దానికి నిరసనగా మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3 రోజులు సంతాప దినాలు పెట్టడం జరిగింది. నిన్న జెండాని అవకాశం చేసి నిరసన తెలిపాము. అలాగే నిన్న సాయంత్రం మా పార్టీ ప్రధాన పార్టీ ఆఫీస్ అయిన మంగళగిరిలో కొవ్వొత్తి ర్యాలీ చేయడం జరిగింది. ఈ రోజున వినుకొండ శివస్తూపం దగ్గర నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షకి మాకు మద్దతు పలికిన మన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారికి, మక్కిన మల్లికార్జునరావు గారికి మరియు మా లాయర్ అసోసియేషన్ అందరికీ కూడా వినుకొండ జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మొన్న జరిగిన ఉగ్రవాద కాల్పులో చనిపోయిన 28 మందికి కూడా ఆత్మకి శాంతి కలగాలని, అలాగనే మన దేశంలో ఉగ్రవాదం లేకుండా చేయడానికి నరేంద్ర మోడీ గారు కూడా సౌదీ అరేబియా నుంచి విరమించుకొని మన ఇండియాకి వచ్చి నిన్నే కొన్ని ఆంక్షలు పెట్టారు పాకిస్తాన్కి. సింధు నదిని నీళ్ళు ఇవ్వకుండా, తర్వాత మన దేశంలో ఉన్న పాకిస్తాన్లో వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశాన్ని పంపించడానికి అంతా రంగం సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా రేపు మన వినుకొండలో కొవ్వొత్తి ర్యాలీను, తర్వాత మానహారం కూడా చేస్తాము. రేపు కూడా మన జన సైనికులు అందరూ, తర్వాత మన కూటమి సభ్యులు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఉగ్రవాదుల దాడి నిరసనగా మరి జనసేన అధినేత మన ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వినుకొండ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అయిన నాగశ్రీని గారి పిలుపు మేరకు ఈ రోజున ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ముందుగా పాల్గొన్నటువంటి మా ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు వచ్చినటువంటి కూటమి నాయకులు, అలాగే మాజీ శాసనసభ్యులు మల్లికార్జునరావు గారికి, అలాగే మా న్యాయవాదులు మరియు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు. ఇలాంటి దాడులు జరగటం అనేది చాలా బాధాకరం. గతంలో పోల్చుకుంటే ఈ రోజున కాశ్మీర్ విషయాన్ని చాలా వరకు తేడా వచ్చింది. స్వతంత్రంగా బతికేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇలాంటి విషయాల్లో ఇలాంటి పరిస్థితుల్లో జనాలందరూ స్వేచ్ఛగా ఉన్న సమయంలో కొంతమంది ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మంచి చేస్తున్నారు, ఇవన్నీ మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వానికి ఏ విధంగా చెడ్డ పేరు తీసుకురావాలని, అలాగే ఈ జనహింస పెట్టి కొంత మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటువంటి చెడుని తలపెట్టారు తప్ప ఇట్లాంటివన్నీ ఏమీ కుదరవు. మోడీ గారు ప్రతిదీ అన్నీ చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా కేంద్రానికి కూడా మేము కూడా మళ్ళా ఒకసారి తెలియపరుచుకుంటున్నాం. కేంద్రానికి మేము తెలియపరుచుకునేది ఇటువంటి చర్యలు ఎక్కడా కూడా భారతదేశం, కాశ్మీరే కాదు ఎక్కడా కూడా జరగకుండా ఉండేదానికి ఒక ప్రత్యేకమైన ఇది ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మా న్యాయవాద సంఘం నుంచి కోరుతూ ఉన్నాం. అలాగే మరి ఈ రోజున మాకు కూడా ఇందులో భాగంగా కల్పించి మమ్మల్ని మరి ఈ మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినందుకు మరి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి జనసేన నాయకులు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రపంచ దేశాలలో మన భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. లౌకికవాదం
లౌకిక రాజ్యంగా మంచి గుర్తింపు ఉంది. అన్ని జాతుల వారు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కలిసిమెలిసి అన్నదమ్ములుగా జీవిస్తున్నటువంటి ఏకైక దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది మన భారతదేశం అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకుంటున్నాము. కానీ ఈరోజు ఆ ఉగ్రదాడిని చూసి చాలా నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఉగ్రవాదులు భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి దురబుద్ధితోటి మరి మత ఘర్షణలు జరగడానికి కారకులవుతున్నారు. ఇట్లాంటి చర్యలు వాళ్ళు ఎన్ని కూడుకున్నా కూడాను మన భారతదేశంలో మనమందరం ఐకమత్యంగా సోదర భావంతో అన్నదమ్ముల సమైక్యంగా ఉంటామని చెప్పేసి తెలియపరుచుకుంటాము. అలాగే భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వం తరఫున ఇటువంటి చర్యలు ఏదైనా సరే సమైక్యంగా మేము ఎదుర్కొంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అనేది ఒక గుర్తింపు వచ్చి ఇవాళ ఆర్థిక మాంద్యంగా కొట్టుకుంటున్నటువంటి దేశాలు కవ్వింపు చర్యగా యుద్ధాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితిని అధిగమించి దానికి ఇవాళ మధ్యవర్తిత్వం చేసేటటువంటి స్థితికి భారతదేశం వెళ్ళింది. అనేక జాతీయ అంతర్జాతీయ విషయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి భారతదేశాన్ని ఏదో విధంగా విచ్ఛిన్నం చెయ్యాలి అనేటటువంటి ఒక చర్యగా నిన్న జరిగిన కాశ్మీరు ఉదాహరణ. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్ని అందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా ఇవాళ జరిగినటువంటి ఈ దుశ్చర్యకి సంఘీభావం తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నటువంటి కాశ్మీర్కి తేడా కనుక చూసుకున్నట్లయితే కాశ్మీర్లే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా గతం కంటే కూడా ఇప్పుడు టూరిజం డెవలప్ అయ్యి అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల జీవన పరిణామాలు కూడా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ చేసినటువంటి ఉగ్రవాదులు చేసినటువంటి ఈ చర్యను కూడా ప్రతి భారతీయుడు కూడా ఇంతకంఠంతో ఖండిస్తున్నారు. ఇటువంటి బెదిరింపులకి, ఇటువంటి పరిస్థితులకి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఎవరు కూడా చెప్పినట్టుగా కాశ్మీర్లో చక్కగా బ్రహ్మాండమైన పరిస్థితులు, పర్యాటకులు హాయిగా ఫ్రీగా జరిగే పరిస్థితులు, అలాగే అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనేక ఆర్థికంగా వాళ్ళు పైకి వచ్చే పరిస్థితులు కలుగు చేశారు. అంతకుముందు అక్కడ ఒక్క అమర్నాథ్ యాత్ర చూస్తే వాళ్ళు చేయని పని లేదండి, కూలీలు లేకుండా పనిచేస్తారు ముస్లిమ్స్. అక్కడ చూసాం. అంటే వాళ్ళు అంతగా ఆస్వాదిస్తున్నారు, మన వాళ్ళు వెళ్తే వాళ్ళతో సహితంగా ఉంటారు. ఇవాళ ఇలాంటి దుశ్చర్యగా పాల్పడి మరి చేయడం ద్వారా వెనకాల డెఫినెట్గా ఒక మత రాజ్యాలు స్థాపించాలనే ఆలోచన ఇతర దేశాల నుంచి వచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం కాదు. తప్పకుండా మన అందరం కలిసి భారతీయులుగా ఇలాంటి పరిస్థితులు తప్పకుండా స్పందించాలి. పార్టీలు ఏ పార్టీ అయినా ఎవరైనా అందరం కూడా ఈ చర్య చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ పాకిస్తాన్ నుండి ఎవరైతే ఇలాంటి మత విద్వేషాలు అనుకున్నారో వాళ్ళకి అందరూ భారతదేశం తరఫున ఏకమై బుద్ధి చెబుతారు. అలాంటి సంగతి తప్పకుండా జరుగుతాయి. మరి ఇవాళ కాశ్మీర్లో చక్కని వాతావరణం వెలుగుతుంది. పోనీ చూద్దామంటే కాశ్మీరు ఎవరిదైనా మాది అని ఇతర దేశాలు అన్నామంటే మరి ఇవాళ మన దగ్గర నుంచి మీరు తీసుకుంటే హిమాలయ పర్వతాల పేరు తీసుకుంటే ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగం. ఇలాంటి ఒక సంస్కృతి భాగాన్ని విడగొట్టాలనే దుశ్చర్యలు చేయడం అనేది మరి చూస్తూ సహించకూడదనే ఉద్దేశంతో విశ్వవిద్య పరిస్థితి కూడా అన్ని పార్టీలు అందరం కలిసి ఇలాంటి వాటిని మనం తప్పకుండా ఎదుర్కోవాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున గట్టిగా బుద్ధి చెప్పాలి. వాళ్ళకి భారతీయులందరూ కూడా ముఖ్యంగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏ మతం వాళ్ళైనా ఎవరైనా సరే మనంతా బంధువులు అందరూ కలిసి ఇక్కడ సమిష్టి వాళ్ళు ముస్లిమ్స్ అయినా సరే ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నా సరే వాళ్ళు ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు అలా స్పందించరు, భారతీయులు స్పందిస్తారు. మీరు ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి లోకల్ స్థానిక ముస్లిమ్స్ కానీ మన వాళ్ళు కూడా కోరుతున్నాను. మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24న ఘనంగా జరుపుకోవడం జరిగింది. కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ వెంకట రవి మాట్లాడుతూ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని, గ్రామ స్వరాజ్యంతోనే దేశ సౌభాగ్యం, స్థానిక పరిపాలన విధానం ప్రజల సంక్షేమానికి మార్గమని అన్నారు.
అనంతరం ర్యాలీ నిర్వహిస్తూ ర్యాలీలో మండల పరిషత్తు, ఉపాధి హామీ పథకాల పరుగు, గ్రామాల్లో పల్లె వెలుగు, గ్రామ స్వరాజ్యం, దేశానికి గర్వకారణం, పల్లె బలపడాలి, దేశం అభివృద్ధి చెందాలి, పంచాయతీ రాజ్కు జై, గ్రామాభివృద్ధికి జై అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గడిచిన 10 నెలల్లో విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణల ప్రతిఫలమే 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు అని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఈసారి అనేక మంది కార్పొరేట్ విద్యార్థులకు ధీటుగా కఠోర శ్రమ, అంకిత భావంతో అత్యధిక మార్కులతో సర్కారు విద్యా వ్యవస్థ బలాన్ని చాటి చెప్పారన్నారని, వీరంతా రాష్ట్రంలోని ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోకుండా అద్భుతమైన ఫలితాలు సాధించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈపూరు మండలం కొండ్రమొట్ల జెడ్పీ ఉన్నత పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించినందుకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు ఆయన ప్రశంసలు తెలియజేశారు. ఇంతటితో వెన్లా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్లా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.